ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ చేసుకున్నాము. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజు అయితే టిఫిన్ ఇడ్లీ చేసేసుకున్నాము. ఇంకా లంచ్కి కర్రీ అయితే క్యాప్సికమ్ శనగపిండి కర్రీ చేసుకున్నాం. తినటం కూడా అయిపోయింది. వీడైతే గోల గోల చేస్తున్నాడు అనమాట నిద్రకు వచ్చి. ఇంకా వీడిని పడుకోబెట్టాలి. ఇంకా ఈయనకి ఆఫీస్ టైం అయింది, ఆయన బయలుదేరతారు ఇంకా. నాకైతే మెడ నొప్పి వస్తుందని హాట్ బ్యాగ్ పెట్టుకున్నాననమాట. అది లాగాలని చెప్పి వీడు చూడండి నన్ను అట్లా పీకుతున్నాడు. ఆ బ్యాగ్ కావాలంట. యాక్చువల్లీ ఆడు పడుకున్నాడని ఇది తీసుకొచ్చి పెట్టుకున్నా గానీ, ఈలోపు లెగిసి గోల గోల చేస్తున్నాడు. ఎందుకురా? ఎందుకు? ఎలాగైనా వాడు అనుకున్నదైతే సాధిస్తాడనమాట. ఇప్పుడు నా దగ్గర పీకి తీసుకున్నాడు అది. అంటే గోరెచ్చగుందిలేండి, అందుకనే వాడికి పెట్టాను. ఈరోజు లంచ్ అయితే ఆవకాయ పొడం, క్యాప్సికమ్ శనగపిండి కర్రీ, రైస్, ఒడియాలు, పెరుగు. వీడు మాత్రం తినేసాడు, ఆడుకుంటున్నాడు. నన్నైతే లక్కీ బర్త్డే అనమాట. కానీ నన్ను వీడియోలో చెప్పడం మర్చిపోయాను. ఎప్పుడు డొనేట్ చేస్తాం కదా మేము ఫుడ్, అలానే ఈసారి కూడా డొనేట్ చేద్దాం అనుకున్నాం. కానీ ఏమైందంటే అమౌంట్ పే చేశానేమో అనుకొని మా ఆయనగారు మర్చిపోయారంట. సో నన్నే ఇంకా డొనేట్ చేస్తే ఫొటోస్ మాత్రం ఇవాళ వచ్చాయి డిస్ట్రిబ్యూట్ చేసినట్టు ఫుడ్. ఇంకా దాని బర్త్డేకి కూడా మేమైతే ఒక డ్రెస్ కూడా తీసుకున్నాము. ఆ డ్రెస్ కూడా నేనైతే ఫొటోస్ అప్లోడ్ చేస్తాను. ఎందుకు ప్రతిసారి వీళ్ళు డొనేట్ చేసి ఇన్నిసార్లు చెప్పుకుంటున్నారని కాదు. ఎందుకంటే ఇప్పుడు నా వ్లాగ్ మా ఫ్యామిలీ వాళ్ళే కాదు, బయట వాళ్ళు కూడా ఎంతో కొంతమంది చూస్తారు కదా. రెగ్యులర్గా వాళ్ళే చూస్తారని కూడా లేదు. సో మన పేరు చెప్పుకొని చూసేవాళ్ళు వాళ్ళు కూడా డొనేట్ చేయాలి అనుకుంటే చేస్తారు కదా, సేమ్ ఫౌండేషన్కి. అంటే వాళ్ళు వేరే ఫౌండేషన్స్ అయినా చూసుకోవచ్చు. సో అందులో ఏది ట్రస్టబుల్ ఫౌండేషన్ ఏది కాదు అనేవి కూడా ఉంటాయి. సో ఇదైతే మేము 2 years నుండి చేస్తున్నాం కాబట్టి మాకు తెలుసు ఇది ట్రస్టబుల్ అని. సో ఇది చూసిన 10 మందిలో ఒకళ్ళు డొనేట్ చేసినా ఒక 10 మంది ఆకలి ఒక రోజైనా తీరినట్టేగా. సో అందుకనే మేము మాత్రం ప్రతిసారి డొనేట్ చేసినప్పుడు చెప్తున్నాం. ఏదో మేమే చేసామని అయితే కాదు, కానీ ఇట్లా ఎవరో ఒకళ్ళు చూసి ఒకళ్ళు డొనేట్ చేసిన ఆ ఫౌండేషన్కి డొనేట్ చేసినా మాకంటూ ఏం రాదు కదా. సో మీ పేరు చెప్పుకొని ఇంకో 10 మంది తింటారు ఒక పూట. ఆ లెక్కలో మేము ప్రతిసారి చెప్తున్నాం అనమాట. అలా అనుకున్న ఒక బ్లాగ్లో చెప్తే సరిపోద్ది కదా అనుకోవచ్చు మీరు. కానీ ఒక బ్లాగ్లో చెప్తే ఇదే మళ్ళీ నేను యాడ్ చేయలేను కదా. సో అందుకని ఏ బ్లాగ్కి ఆ బ్లాగ్ చెప్పాను అనుకోండి, ఈ బ్లాగ్లో చూసిన వాళ్ళైనా చూడని వాళ్ళైనా మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో చూడొచ్చు. ఇప్పుడు 200 వ్యూస్ వచ్చింది, తర్వాత 300 వ్యూస్ వస్తాయి అంటే ఇంకో 100 మంది ఎక్కువ చూసినట్టే కదా. సో ఆ 100 మందిలో ఒకళ్ళు డొనేట్ చేసినా వాళ్ళకి అయితే ఆకలి తీరిద్ది. ఒక్కళ్ళు డొనేట్ చేస్తే 10 మంది 20 మంది ఆకలి తీరిద్ది. సో అందుకని మేమైతే ప్రతిసారి ఇట్లా డొనేట్ చేసామని చెప్తున్నాం. అది సంగతి. లక్కీ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి. కానీ మేమైతే మిస్ అయిపోయాం. ఎందుకంటే ఇంత దూరం కదా, మళ్ళీ వెళ్ళాలన్నా కుదరదు కాబట్టి. సో గిఫ్ట్ అయితే ఆన్‌లైన్‌లో పెట్టామనమాట. ఈ డ్రెస్ తీసుకున్నాం దానికైతే. ఇంకా గిఫ్ట్ కింద ఇలా డొనేషన్ ఎప్పుడు చెప్పేదే. ఆల్రెడీ ఇప్పుడు వీడియోలో కూడా చెప్పాననమాట. ఈ డొనేషన్ మాత్రం మా ఆయన ప్రతి ఒక్కళ్ళ బర్త్డేకి ఇస్తారు. అంటే ఎవరి బర్త్డేస్ ఉన్నా ఇస్తారనమాట. అట్లానే ఈసారి కూడా డొనేట్ చేశారు. కాకపోతే ఒకరోజు లేట్‌గా ఇచ్చామనమాట. ఎందుకంటే పేమెంట్ చేశాను అనుకోని మర్చిపోయారని చెప్పా కదా, అందువల్ల లేట్ అయింది అంతే. కానీ డొనేషన్ అయితే ఇచ్చాం. బాయ్. ఆశలు పెరిగినాయి వాడికి. వాడినైతే మా ఆయన రౌండ్స్‌కి తీసుకెళ్లారనమాట అట్లా కాసేపు. తీయలేదండి, వీడియో ఆన్ చేసి వీడియో తీయలే నేను. లేకనే ఇద్దరు ఆశలు. అన్నగారు అయితే ఇప్పుడే వచ్చారు అట్లే మరికి కానీ అట్లా. ఆడైతే పాపం 2 రౌండ్లు తిరిగి వచ్చాడు. వాళ్ళ నాన్నతో అలసిపోయి మళ్ళీ ఆడుకుంటున్నాడు. మాకు ఈరోజు స్నాక్స్ అయితే స్వీట్ అండ్ హాట్. ఇంకేం ప్రిపేర్ చేసుకోదలుచుకోలే. పట్టుకోబోయ్. ఏం చేస్తున్నావు బుజ్జి? దోశ పోసుకుంటున్నాం. ఎందుకు? చక్రాలతో కొడుకులో కొంచెం అన్నం తినచ్చుగా. అన్నం నైట్ అంట్లన్నీ దోమేసుకున్నావు.
పన్నీర్ కర్రీ ఉందా, పన్నీర్ కర్రీ ఉంది. నిన్న ఎంత క్లీన్ చేసినావు మొత్తం మళ్ళీ అంటే సర్దలే కాబట్టి క్లీన్ అంటే ఏం లేదు, ఇది ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. సర్దుకోవాలా సామాన్లు అంతే. అదొకటి ఎక్స్ట్రా వచ్చింది. ఇదిగో ఇది బియ్యం అయిపోవచ్చు, కవర్ తీసి పడేయడమే. కవర్ తీసి పడేసి ఆ డబ్బాలో పోసేసుకో బియ్యం. గిద్దెడు కూడా ఉంది, తీసేస్తే అయిపోతే ఇంకా ఫినిష్. ఇంక ఇప్పుడు లంచ్కి కూడా ఇదిగోండి కుక్కరే పెట్టేసా అనమాట. లంచ్ అంటున్నా డిన్నర్కి చపాతీ చేసుకుందాం అనుకున్నాం, కానీ మార్నింగ్ కర్రీ కూడా ఉంది. సర్లే ఎందుకు వేస్ట్ చేయడం అనేసి ఇంకా అన్నమే వండుకుంటున్నాం అనమాట. రిక్కీ గాడైతే నిద్రపోయాడు. వీడి కోసం నేను ఇంతాక ఇప్పుడు 6:30కే వేడి నీళ్ళు పెట్టా, కానీ వాడైతే ఇంకా నిద్రపోయాడు అనమాట. ఇదిగోండి ఇప్పుడు టైం అయితే 7:15 అయింది. మళ్ళీ ఇప్పుడు లేసాడు, మళ్ళీ నీళ్ళు పెట్టా. ఈ గ్యాప్లో అయితే మేము ఒక హారర్ మూవీ చూసాం, కానీ హారర్ అంటే అదేంటో కామెడీ హారర్ లాగా ఉంది. నవ్వుకున్నాం, భయపడింది లేదులే, కానీ అసలు ఎంత కామెడీగా ఉంది, మంచిగా చూసి నవ్వుకున్నాం. అబ్బాయి ఎందులో ఉంది అబ్బాయి? అదే నెట్ఫ్లిక్స్లో. అంటే ఏం మూవీ పేరు చెప్పు. ఏది? కంజూరింగ్ కన్నప్ప అంట. ఏమో చూస్తాలే, మెన్షన్ చేస్తాలే నేను. అది సినిమా అయితే బాగుంది అనమాట. ఇప్పటిదాకా చూసి నవ్వుకుంటానే ఉన్నాను సినిమా చూసిన కాసేపు. ఇంకా ఇలా మంచి మంచి మూవీస్ ఏమన్నా మీకు ఉంటే సజెస్ట్ చేయొచ్చుగా, మేము చూస్తాం. ఇంకా హాట్స్టార్లో ఏమో అదొక సిరీస్ చూసాను నేను, ఏంటిది హరికథ. అది కూడా బాగుంది, చూడొచ్చు, బాగుందనమాట. ఇంకా అలా మంచి మంచి ఏమన్నా ఉంటే నేను చూసి బాగుంటే నేనైతే మీకు సజెస్ట్ చేస్తాను. అట్లానే మీరు కూడా కొంచెం సజెస్ట్ చేస్తే కమెంట్స్ ద్వారా చూస్తాను అనమాట. ఇదిగోండి మూవీ అయితే కంజ్యూరింగ్ కన్నప్ప బాగుంది. ఎంతసేపు అబ్బాయి మూవీ? 2.5 గంటలు ఉంటుంది, అంతే. అది సంగతి. చూడండి ఒకసారి మీకు కూడా. డిన్నర్ అయితే రైస్, క్యాప్సికమ్ కర్రీ అండ్ పనీర్ కర్రీ. వాడైతే నోటికి వచ్చింది వాగుతుండు, తిడతండా, పొగుడుతుండా, సినిమా బాగుందని చెబుతుండా, అదే మాట్లాడుతుండు. సినిమా అయితే ఒకదాని తర్వాత ఒకటి. ఇందాకే హర్రర్ కామెడీ, ఇప్పుడే ఇది కామెడీ. ఏ సినిమా మత్తు వదలరా 2 నేను చూసా, మళ్ళీ నీకోసమే. నిన్న కూడా యాక్చువల్గా నిన్న సగం చూసినాం, ఇది మిగతా సగం ఇప్పుడు చూస్తున్నాం. మ్యాడ్ చూసాం, మ్యాడ్ నేను చూసా ఆల్రెడీ. మ్యాడ్ కూడా బాగుంటుంది మూవీ. జూనియర్ అంటే వాళ్ళు బామ్మర్ది, బాగుంటుంది సినిమా. అది కూడా ఆయి కూడా బాగానే ఉంది. ఆయి చూసినట్టున్నావుగా, చూద్దాం ఇంకేమైనా ఉన్నాయో మంచి. అవును, అదేలే. ఓకే, మన తక్షణ కర్తవ్యం ఏంటి? తినది కానీ మరి చేసుకోవచ్చు మరి. చూడు చాలా అవుతుంది అది. ఆల్రెడీ నన్ను మా సార్ అడుగుతున్నాడు, ఒక ఆయన వాళ్ళ బాబుకి కూడా తీసుకుంటాడంట. ఏంటి మీరు రివీల్ చేయరా ఇంకా అని అడుగుతున్నాడు. చేస్తాను సార్ అని చెప్పి. తిన్నాక ఇప్పుడు టాబ్లెట్ వేసుకోవాలి, నొప్పులు టాబ్లెట్. మధ్యాహ్నం ఎప్పుడు నువ్వు మార్నింగ్ వెళ్ళినప్పటి నుంచి ఇంత 6 దాకా ఫుల్ వేడు. అసలు పడుకున్నాను, ఈడు పడుకొని ఈడు ఎక్కి తొక్కడం. ఎప్పుడైనా నాకు కొంచెం వీక్గా ఉంది అన్నప్పుడు ఆడెక్కి ఇంకా ఎక్కువ తొక్కుతాడు అనమాట. నేను ఎక్కువ, నీకు నొప్పులు ఎక్కువ అన్నట్టు. ముందైతే తిని. ఇద్దరు ఫోన్లో పడి చూడండి ఎట్ట చూస్తున్నారు.
వాడు అసలు మెదలకుండా కదలకుండా పడుకుండా వాళ్ళ నాన్న దగ్గర ఫోన్ ఉండేసరికి నేనేమో వాడికి ఫోన్ అలవాటు చేయొద్దంట, ఈడేమో సైలెంట్కి వెళ్ళి వాళ్ళ నాన్న చూస్తుంటే మధ్యలో దూరుతున్నాడు అట్లా. నాకు కొంచెం బాగా పెయిన్ వస్తుందని టాబ్లెట్ తెమ్మంటే మా వారు వెళ్ళారనమాట. ఇంకా ఆయన వెనకాలే వీడెళ్ళి ఇంకా ఆ గదిలో మొత్తం ఇల్లంతా నడుస్తూ ఉన్నాడు. పట్టుకోమన్నా పట్టుకోడంట. వాడిష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. ఇంకా ఆయన పక్కనే ఉన్నారనమాట. మళ్ళీ ఎక్కడ పడతాడా అని చెప్పి చూస్తున్నారు. ఆయన మీద రివర్స్ అరుస్తున్నారు పట్టుకోమంటున్నందుకు. కొంచెం నడకొచ్చాక కొంచెం ట్రై చేస్తున్నాడు బానే. ఈరోజు ఎందుకో కొంచెం అన్ఈజీగా ఉందని చెప్పాను కదా, అందుకనే వ్లాగ్ అయితే ఇంకా పెద్ద కాలేదనమాట. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అంతకంటే ముందు మన వ్లాగ్స్ ఫస్ట్ టైం చూసేటైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూసేయండి. బాయ్ బాయ్. అంటే ఆడుకుంటున్నాడు. కెమెరాని కొడుతున్నావురా. ఇచ్చా దిండు ఒకటి తీసి పడేస్తున్నాడు. దిండు కింద ఏదో ఉన్నాయని రిమోట్ పవర్ బ్యాంక్ పెడతాను ఉన్నాయేమోనని తీసి పక్కన పడేస్తున్నాడు. వాళ్ళ డాడీ పడుకున్నారనమాట. కేకలేసులు చెప్తున్నాడు అరిసి అరిసి అరిసి. తినట్లా పడుకోరా, పడుకో. గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్ అమ్మా, గుడ్ నైట్. పడుకో పడుకో. కా నాన్న తా అమ్మ అత్తి అత్తి.